90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం వారు కనుక ఎవరైనా కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు చేసే కార్యక్రమంలో కనుక పాల్గొంటే వాళ్ళకి విద్యాపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, విదేశీ పరంగా ఎలాంటి లాభం పొందే అవకాశం ఉంటుందంటారు గురుగారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. జ్యేష్ఠ నక్షత్రం గురించి మనం ఆల్రెడీ ఒక నక్షత్ర సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకని మళ్ళా మనం జ్యేష్ఠ గురించి మాట్లాడుతున్నామంటే, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మేజర్గా జరిగినటువంటి సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే కొన్ని నక్షత్రాలు మనం పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే, వాళ్ళు పడే బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు కాబట్టి, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు అండ్ ఇది నేను అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ రాబోయే రోజుల్లో గురుబలం లేకపోవడం వల్ల ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఉద్యోగం పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఫిల్మ్ కెరీర్లో ఉన్న వాళ్ళకి అన్పాపులర్ అయ్యి డీఫేమ్ అవ్వడము, వాళ్ళకి వాల్యూ తగ్గిపోవడము, డబ్బు రాకపోవడం లాంటివి ఎన్నో సమస్యలు, ఆర్థిక రుణ బాధలు పడే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. 2025 అనేది వెరీ ఛాలెంజింగ్గా ఉంటుంది. వీళ్ళకి చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళందరికీ మంచి చేయాలి అంటే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, గోచారం, ఇప్పుడు దాకా నేను చెప్పేది గోచారము, ఇంటర్నల్ జాతకంలో సర్పదోషం ఉండొచ్చు, కుజదోషం ఉండొచ్చు, పితృశాపం ఉండొచ్చు, లేకపోతే ధనస్థానంలో దోషం ఉండొచ్చు, లేదా ఏ విషయోగము లాంటి దోషాలు ఏమైనా ఉండవచ్చు. వాటికి సంబంధించి అన్ని పూజలు, పరిహారములు చేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళు కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు. సో ఏదైనా ఒక కార్యక్రమం పెట్టి అందరికీ అందుబాటులో అందరూ చేసుకునే విధంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేసేటువంటి కార్యక్రమము అత్యంత శక్తివంతమైనది. కేవలం మహాశివరాత్రి నాడు మాత్రమే చేస్తే ఇది సిద్ధిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పోతాయి. మేజర్గా ద ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి మానసికమైనటువంటి సమస్యలు, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, నరదృష్టి, ఒక నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందండి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, సడన్గా లైఫ్లో చేంజెస్ వచ్చేసాయి, సడన్ చేంజెస్ అని వచ్చేసాయని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. బికాస్ ద ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి. వాళ్ళకి అయినా లేదు, లేకపోతే వీళ్ళకి 8వ స్థానము అయింది కాబట్టి చెప్పుకోలేనటువంటి బాధలు, అది మ్యారీడ్ లైఫ్లో అవ్వచ్చు, కెరీర్ పరంగా అవ్వచ్చు, ఈ బాధలు. అండ్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రజెంట్ టైంలో వీళ్ళకి అర్ధ అష్టమ శని దోషం అనేటువంటి ఒక దోషం ఉంది. ఇది కార్యహాని, ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలే. పడే కష్టము ఒక రేంజ్లో ఉంటుంది, వచ్చే రిజల్ట్ మాత్రం చాలా తక్కువలో ఉంటుంది. కుటుంబపరమైన ఒత్తిడి, ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి మగవాళ్ళకి, భార్య దగ్గర నుంచి కలిసి రాకపోవడం అనేటువంటిది మగవాళ్ళకి, ఆడవాళ్ళకేమో అత్తగారి దగ్గర నుంచి. సో ఈ రకమైన సమస్యలు ఇద్దరికీ పడుతూ ఉన్నారు. వీళ్ళకి ఇది పోవాలి అంటే కర్మ అనేటువంటిది నాశనం అవ్వాలి తప్పకుండా. ఆ కర్మ అనేటువంటిది నాశనం అవ్వాలి. ఆ కర్మ నాశనం అవ్వాలంటే ఎన్నో చేయాల్సి వస్తుంది. కానీ ఈ కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 2025లో మీరు ఎలాంటి ఆపదలకి చిక్కుకోకుండా, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఇరుక్కోకుండా, రుణ బాధలతో ఇరుక్కోకుండా ఎన్నో రకాల ప్రయోజనాలతో ఇది ఉపయోగపడుతుంది. మీరు వచ్చి కూర్చోండి, స్వామివారికి మీ చేతుల మీదుగా అభిషేకం చేయండి, మీ చేతుల మీదుగా అర్చన చేయిస్తాను, మీ చేతుల మీదుగా హోమ ప్రక్రియలో పాల్గొనేలా చేస్తాను. తప్పకుండా మిమ్మల్ని జన్మల నుంచి వెంటాడుతూ వస్తున్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలు రెండూ కూడా నాశనం అవుతాయి. ఈ మాట వాస్తవము. దీంతో పాటుగా ఇంటర్నల్ జాతకంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి సంతాన దోషమైన, బికాస్ జ్యేష్ఠ నక్షత్రము బుధుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి సంతానపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, సంతానం నిలబడట్లేదు అనే సమస్యతో ఉన్నా, లేకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహం కుదరకపోవడం అనేటువంటి సమస్య ఉన్నా, పితృశాపం వల్ల సంతానం అభివృద్ధి చెందట్లా. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తల్లి అయ్యారనుకోండి, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణము జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అయ్యి ఉండవచ్చు. వాళ్ళ జాతకం బట్టి వాళ్ళకి ఆ పూజ జరిపిస్తే పిల్లల యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. సో ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ తప్పకుండా ఈ కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రంలో పాల్గొనండి. మీ యొక్క కష్టం నాకు తెలుసు కాబట్టే మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కూడా ఏర్పాటు చేశాను.
రాగలిగిన వాళ్ళు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా రండి. ఆ రోజున ఉపవాసము జాగరణ తప్పకుండా చేయండి. శివానుగ్రహం పొందేటట్టుగా నేను చేస్తాను. స్వామివారి యొక్క మంత్రోపదేశం మీకు ఇస్తాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మీరు చూసుకుంటే ఎడిక్షన్స్ అండి, వ్యసనాలు బారిన పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడి, లేకపోతే మగవాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏదో ఒక స్త్రీ మూలకంగా జీవితంలో ఇబ్బందులు పడతారు. ఈధర్ రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత భార్య వల్ల అవ్వచ్చు, లేదా థర్డ్ పర్సన్ అవ్వచ్చు. ఇది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది నేను చెప్పి తీరాలి కాబట్టి చెబుతున్నాను. ఆ సమస్యతో బాధపడే వాళ్ళైనా, ఎడిక్షన్స్ వ్యసనపరులున్నా, జూదరులున్నా, ఆ యొక్క జూదంతో డబ్బులు నష్టపోయాము అనేటువంటి బాధతో ఉన్న, న్యాయపరమైన చిక్కులు, బికాజ్ ఇది వృశ్చిక రాశికి సంబంధించింది కాబట్టి న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, వాహన ప్రమాద గండం ఏదైనా వచ్చి మీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, లేదా వాహన ప్రమాద గండం వచ్చి మీకు ఇంజూరీస్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ అయ్యాయి అంటే మీరు ఎస్పెషల్లీ రుద్రతంత్రంలో పాల్గొనండి. కర్మ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది అని అర్థము. ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే రుద్రతంత్రంలో పాల్గొనండి. బికాజ్ రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు భరించలేరు. దానికి తగినటువంటి పూజలన్నీ చేయాలంటే అది చాలా కష్టము. గురుబలం పెంచుకోవాలి, శని యొక్క అనుగ్రహం సంపాదించాలి, ఇంటర్నల్ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు చేయాలి, వాళ్ళ యొక్క అధిదేవత ప్రత్యటి దేవత వాళ్ళకి చేయాలి, అన్నీ చేయాల్సి వస్తుంది. కానీ కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రంలో పాల్గొనడం వల్ల ఉన్నటువంటి సర్వ పాప కర్మలు నశించిపోతాయి, సర్వ దోషాలు వీటితో తొలగిపోతాయి. వాళ్ళకి ఏదైతే భారం ఉందో, కష్టం ఉందో, సమస్య ఉందో వాటి యొక్క సంకల్పం మీదనే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వెరీ షూర్ తప్పకుండా పనులు అవుతాయండి. ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా వాళ్ళకి తీరుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మీరు అప్పుల బాధలతో ఉన్నా సరే, బికాజ్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ అయినా సరే వాళ్ళ యొక్క తెలివితేటలు పనిచేయక స్తంభించిపోతాయి పనులన్నీ కూడా. మీకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆన్లైన్ అయినా పర్వాలేదు, ఆఫ్లైన్ అయినా పర్వాలేదు. వచ్చిన వాళ్ళకి అద్భుతమైన అవకాశం స్వామివారికి మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఏ వివరాలు కావాలన్నా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు పూర్తి వివరాలు మీకు అందిస్తారు. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో, ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించాము. వాళ్ళ యొక్క వివరాల మీద, వాళ్ళ యొక్క జాతక దోషాల మీద, నక్షత్ర రీత్యా అన్ని పూజలు జరుగుతుంటాయి. వాళ్ళు లైవ్లో కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ, నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధించేటువంటి యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, రక్షలు, విభూది అన్నీ కూడా ఇవ్వబడతాయి. అది తీర్థ ప్రసాదాలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.